పరిశుద్ధాత్మ ఆపై దిగిరావా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పెంటెకోస్తు మహా పండుగను జరుపుకుంటున్నాం. ఈ మహోత్సవం రోజున మీ అందరికీ కూడా ఆ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని యొక్క దీవెనలు, ఆశీస్సులు నిండుగా మీ జీవితాలలో కురేయాలని, అలాగే ఆ శక్తి మీరు పొందాలని కోరుకుంటున్నాను. అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 8వ వాక్యంలో పరిశుద్ధాత్మ శక్తి మీపై వచ్చినప్పుడు మీరందరూ సాక్షులుగా మారుతారు. ఎవరుగా మారుతారండి? మీరు గొప్ప సాక్షులుగా, ప్రభావితమైన సాక్షులుగా, ప్రభావించేటువంటి సాక్షులుగా మీరు మారుతారు. కాబట్టి ఈరోజు అటువంటి గొప్ప శక్తి మీరు పొందాలని కోరుకుందాం. మీలో కొంతమందిని సాక్షులుగా మీ విచారణకు ఈరోజు పంపబోతున్నాం. కాబట్టి మీ విచారణ పేరు చెప్పినప్పుడు విచారణ నుంచి ఒకరు ముందుకు రండి. సెయింట్ పీటర్స్ కథీడ్రల్ ఉన్నారా? సెయింట్ పీటర్స్ కథీడ్రల్ నుంచి వారు ముందుకు రమ్మా. పెజ్జోనిపేట నుంచి ఎవరున్నారా? పెజ్జోనిపేట నుంచి ఎవరు లేరా? ఓకే, ఉన్నారా? రమ్మా, త్వరగా రండి. ఒక్కొక్క ప్యారిష్ నుంచి ఒకళ్ళు. సింగనగర్, పైకాపురం, పైకి రండి పర్వాలా, ఒక మెట్టు పైకి ఎక్కండి పర్వాలా, అందరికీ కనిపిస్తారు. నున్నా, రాజరాజేశ్వరిపేట, గొల్లపూడి, జోజినగర్, ఇబ్రహీంపట్నం, మూలపాడు, ఎవరు లేరమ్మా? మూలపాడు అప్పుడే భోజనానికి వెళ్ళినట్టున్నారు. మూలపాడు వాళ్ళు. ఓకే, జకంపూడి, వెల్లటూరు, ఇంకా ఏ విచారణ మిస్ అయిందా? ఇబ్రహీంపట్నం, నున్నా, ఆర్ఆర్పేట ఉన్నారా? సత్యనారాయణపురం మా ఎవరు లేరా? మీరు పూజ అయిపోయే వరకు ఇక్కడే ఉండండి, ఇక్కడ కూర్చోండి.
శిష్యులపై పవిత్రాత్మ రావటానికి ముందు వాళ్ళని తయారు చేసింది ఎవరు? మరియ తల్లి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిస్టర్స్ ఆల్సో టు కమ్ అండ్ స్టాండ్ హియర్. దయచేసి వాళ్ళకి చైర్స్ వేయండి ఇటువైపున. సో దే విల్ అకంపెనీ దీస్ గర్ల్స్ అండ్ టుగెదర్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ హోలీ స్పిరిట్ టుడే ఇన్ అన్ ఇమ్మెన్స్ వే, ఇన్ ఎ పవర్ఫుల్ వే. కానీ పరిశుద్ధాత్మ మన జీవితాల్లోకి రావాలంటే మన హృదయాలు పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో కొద్దిసేపు మౌనంగా ఉండి మన మనస్సులను శుద్ధీకరించుకుందాం, మన హృదయాలను పవిత్రపరచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనిచ్చినాను. ఏలైనా తలుపు చేతులు, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకెన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడి నేను ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. యెహోవా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, రక్షణమును మాకు అనుగ్రహింపుము, నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. కిరియే కిరియే లేషోన్, క్రీస్తే క్రీస్తే లేషోన్,
పొగడెదము నీ దయనే కోరెదము నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం గణపరచెదం దేవుని గోరెపిల్ల తాకుమయ నమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ దేవుని గోరెపిల్ల తాకుమయ నమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువా పరమ దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా పూజ ఆరంభం నుంచి ప్రతి ఒక్కరి వైపు నేను చూశాను, చాలా సీరియస్గా కనపడుతున్నారు. సీరియస్గా ఉండవసరం లేదు, అలాగని చెప్పి సిల్లీగా కూడా ఉండవసరం లేదు. సంతోషంగా ఉండేటువంటి స్థలం ఇది. కాబట్టి ఈ దేవాలయపు సుందరమైన దేవాలయం వైపు చూసి సంతోషంగా, వాక్యాన్ని వింటూ సంతోషంగా, పాటలు పాడుతూ సంతోషంగా, ఆ హర్షధ్వానాలు మీ ముఖంలో కనిపించాలన్నమాట. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి చిరునవ్వుతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతటా వ్యాపించిన నీ శ్రీసభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారము ప్రారంభించిన దినములలో నీవు చేసిన అద్భుత వరములను నేడు ఈ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించి పరిపాలించాడు మీ కుమారుడు మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్ముకూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసుల తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెస్పటోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫిగ్రియా, పంపిలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అర్బీయులు మన్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీలో నీవు నడవాలని, నీతో కలిసి ఉండాలని,
రెండవ పట్టణము పునీత పౌలు రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ మధ్య శరీరములకు కూడా జీవమును వసుగును. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారముగా జీవించుటకు కాదు. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మేము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వపు నొసుగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలుపంచుకొని ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయునా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయునా దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చిన ప్రభువా, జీవానికి అధిపతి నీవే. కడిగి జీవింపచేయుని సాక్షిగా జీవము నించిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసిగవాడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసిగవాడా. మాకు స్వస్థతనిచ్చేవాడా, మమ్ము స్వీకరింపజేయువాడా. మాకు స్వస్థతనిచ్చేవాడా, మమ్ము స్వీకరింపజేయువాడా. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, యువతి యువకులారా, సమయం చాలా అయింది. నాకు కూడా ఆకలేస్తుంది. ఐల్ మేక్ ఇట్ షార్ట్. ఈనాటి రోజున శ్రీ సభ యొక్క పుట్టినరోజును మనం అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఇంకో విధంగా చెబితే పవిత్రాత్మ రాకడను జరుపుకుంటూ ఉన్నాం. ఆనాడు పై గదిలో మరియ తల్లితో కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి అపోస్తులపై పవిత్రాత్మ సర్వేశ్వరుడు అగ్ని నాలుకల వలె వారందరిపై వేంచేసి వచ్చుటను గురించి మనం అందరం కూడా ఈనాటి రోజున, ఈ పెంతుకోస్తు పండుగ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చి, భయస్థులను ధైర్యవంతులుగా మార్చినటువంటి రోజును మనం అందరం కూడా ఒక పండుగగా, పెంతుకోస్తు పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువుని అనుచరులు వీళ్ళందరినీ కూడా హింసిద్దామనేటువంటి ఆలోచనలతో ఉన్న వారందరినీ తప్పించుకుంటూ పైగదిలో భయపడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి అపోస్తులపై పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి వచ్చుటను మనమందరం కూడా ఈ పెంతుకోస్తు పండుగ రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఎవరి ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు? మనం బయటకు వెళితే వేరే మతస్థులు మనల్ని అడుగుతూ ఉంటారు, మీరు ముగ్గురు వ్యక్తులు అంటూ ఉన్నారు, ఒకే దేవుడు అంటూ ఉన్నారు, ఏంటి అని. ముగ్గురు వ్యక్తులు ఎవరు? పిత, పుత్ర, పవిత్రాత్మ. పిత ఈజ్ నథింగ్ బట్ గాడ్ ద ఫాదర్. యావే దేవుడు, తండ్రి దేవుడు, ఈజ్ ద క్రియేటర్. తండ్రి దేవుడు ఎవరు అంటే సృష్టికర్త. ఈ లోకాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు? తండ్రి దేవుడు. ఈ సృష్టించినటువంటి లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? క్రీస్తు ప్రభు.
ఈ రక్షించబడుతున్నటువంటి ఈ శ్రీసభను లేక ఈ సృష్టిని అంతటినీ పవిత్రపరచడానికి వచ్చినటువంటి మూడో వ్యక్తి ఎవరు? పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల కలయికే దేవుని యొక్క ప్రతిబింబం, ప్రతిరూపం. గాడ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటర్, గాడ్ ఈజ్ నథింగ్ బట్ రిడీమర్, గాడ్ ఈజ్ నథింగ్ బట్ శాంక్టిఫైయర్. పవిత్రపరచువాడు మాత్రం ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. చాలామంది మన తల్లితాకుమిలోనే చాలామంది మాకు తల్లిదండ్రులు లేరండి, మాకు తోబుట్టులు లేరండి, మేము ఎవరు లేని వాళ్ళమండి అనుకునే వాళ్ళందరికీ ఈనాడు సమాధానం దొరుకుతుంది. ఎవరూ లేను అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక సహచరుడు ఉన్నాడు, ఆయనే పవిత్రాత్మ సర్వేశ్వరుడు. భయపడుతున్న వాళ్ళందరికీ ఈ క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత భయపడుతున్నటువంటి శిష్యులకు క్రీస్తు ప్రభు దర్శనాలు ఇస్తూ ఉన్నారు. దర్శనమిస్తూ, నేను ఉత్థానమైన తరువాత మీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తాను, ఆయన ఈజ్ ద అడ్వకేట్, ఈజ్ ద కౌన్సిలర్, ఆయన మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని ధైర్యవంతులుగా చేసి పరిచర్య చేయడానికి మీకు ఉపయోగపడే ఒక స్నేహితుణ్ణి, ఒక సహచరుణ్ణి పంపిస్తూ ఉన్నాను, ఆయనే సత్యస్వరూపియగు ఆత్మ అని క్రీస్తు ప్రభు శిష్యులందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. అజ్ఞానంతో క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి, అధైర్యవంతులుగా క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి చెల్లాచెదురైపోయినటువంటి శిష్యులందరినీ కూడా పైగదిలో ఏకపరచి అందరినీ కూడా ఒక దగ్గరకు చేర్చి మరియ తల్లి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ ప్రార్థనతో వారి అధైర్యాన్ని కోల్పోయే విధంగా ధైర్యవంతులుగా మారడానికి మరియ తల్లి తన వంతు సహాయాన్ని అందిస్తూ ఉంది. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు సహచరుడుగా ఉన్నాడని మనం అందరం కూడా ధ్యానం చేయాలి, నమ్మాలి, విశ్వసించాలి. వీఆర్ నాట్ అలోన్. మనం ఒంటరి వాళ్ళం కాదు. అనాథులుగా ఉన్నవాళ్ళు, ఎవరూ లేరు అనుకునే వాళ్ళందరూ మనం అందరం ఒంటరి వాళ్ళం కాదు. మనతో పాటు ఇంకొక వ్యక్తి నడుస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఆయనే పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అది ఉదాహరణకు మనకు తేటతెల్లమవుతుంది. శిష్యులకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిపై దిగి వచ్చి వారిని నడిపిస్తున్న సందర్భాన్ని మనం అందరం కూడా విన్నాం. మొదటి పట్టణంలో ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా అనేక భాషలలో మాట్లాడారు అని మనం విన్నాం. విన్నారా మీరందరూ? అన్య భాషలలో మాట్లాడారని విన్నాం. ఈ సందర్భాన్ని మనం పాత నిబంధనలు ఆది కాండము జెనసిస్ 11వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనంలో, మాకు తెలివి ఉంది, మేము దేవుని దగ్గరకు చేరగలమనేటువంటి గర్వంతో కూడినటువంటి తెలివి కలిగినటువంటి ఇజ్రాయేలు ప్రజలు బాబేలు పర్వతాన్ని, మీరు వినే ఉంటారు చాలా సందర్భాల్లో, బాబేలు పర్వతాన్ని నిర్మించడానికి మాకు అంతా తెలివి ఉంది, మేము దేవుణ్ణి చేరగలం అనేటువంటి ఆలోచనతో ఒక బాబేలు పర్వతాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎవరు నిద్రపోతున్నారు? ఇజ్రాయేలు ప్రజలు. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. కానీ వీళ్ళందరూ కూడా మాకు తెలివి ఉంది, మేము ఏదైనా చేయగలం, దేవుని దగ్గరకు చేరగలం, ఆకాశానికి నిచ్చెన వేయగలం అనేటువంటి ఆలోచనతో పర్వతాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ పర్వతాన్ని నిర్మించే సమయంలో అనేక మంది వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కావట్లేదు. ఈ భాష అర్థం కానప్పుడు ఆ పని ముందుకు జరిగిద్దా? జరగదు. ఆ సందర్భం అక్కడ జరిగింది. ఎవరి భాష ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఒకళ్ళు హింసించుకుంటున్నారు. ఈ బాబేలు పర్వతాన్ని నిర్మించేటప్పుడు వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థం కావట్లేదు ఎవరికి కూడా. అప్పుడు ఎవరికి వాళ్ళు చెల్లాచెదురైపోయి ఎవరికి వాళ్ళు హింసించుకుంటూ దుర్భాషలు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా అనేక విధాలుగా చెల్లాచెదురైపోయారు. ఇక్కడ ఈనాడు చదివినటువంటి మొదటి పట్టణంలో
అపోస్తలుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వాళ్ళ మీదకు వచ్చినప్పుడు అన్య భాషల్లో మాట్లాడారు. కానీ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీలాగే ప్రజలందరూ కూడా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భాషల్లో వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. అది దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దట్ ఈస్ ద సాంక్టిఫికేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు అక్కడ బాబేలు పర్వతం నిర్మించేటప్పుడు వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఒకరినొకరు హింసించుకున్నారు. కానీ ఇక్కడ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిని దీవించిన తరువాత, వాళ్ళని పవిత్రాత్మతో నింపిన తరువాత వాళ్ళు హిందీలో మాట్లాడితే తెలుగు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు మరాఠీలో మాట్లాడితే తెలుగు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆ విధంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి మీద వేంచేసి వచ్చినప్పుడు వాళ్ళు ఏ భాషలు మాట్లాడినా వారి సొంత భాషలలో దేవుని యొక్క వాక్యం తేట తెల్లంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వచ్చిన తర్వాత ఈ అపోస్తలులు దేవుని దీవెనలతో నింపబడి ప్రపంచమంతటా తిరిగి క్రీస్తు ప్రభు యొక్క బోధనల గురించి వివరించారు, క్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి వివరించారు, సత్య స్త్రీ సభ గురించి వివరించారు. అలా వివరించడానికి వచ్చిన వాళ్ళలో పునీత తోమాసు గారు మన భారతదేశానికి వచ్చారు. తెలుసా మీ అందరికీ? తెలుసా? ఆ అపోస్తలులైనటువంటి తోమాసు గారు ఈ భారతదేశానికి వచ్చి పవిత్రాత్మతో నింపబడిన తర్వాత అనేక ప్రాంతాలను తిరుగుతూ ఈ భారతదేశానికి పునీత తోమాసు గారు వచ్చారు. అదేవిధంగా మిగతా అపోస్తలులు కూడా అనేక దేశాలు తిరుగుతూ క్రీస్తు ప్రభువు గురించి బోధించారు, ధైర్యంగా బోధించారు. రాళ్ల దెబ్బలు తగిలినప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసంతో నిలబడ్డారు. ఆ పైగదిలో పవిత్రాత్మతో నింపబడక ముందు ఐదార్యంతో, అపనమ్మకంతో, అజ్ఞానంతో వాళ్ళు చెల్లాచెదురైపోయారు. కానీ ఎప్పుడైతే ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వాళ్ళని దీవించారో, వారిపై అగ్ని నాలుకల వలె వచ్చారో, వాళ్ళు ధైర్యవంతులై, విజ్ఞానవంతులై ప్రపంచమంతటా తిరిగారు. రాళ్ల దెబ్బలు కాశారు, తిట్లు తిన్నారు. ఎవరి కోసం? క్రీస్తు ప్రభువు గురించి బోధించడం కోసం. కాబట్టి ఆ బాధ్యత ఈనాడు నీకు, నాకు, మనందరికీ ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది అంటే ఈ జ్ఞానస్నానం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులే. ఈ జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళందరూ కూడా పవిత్రాత్మతో నింపబడిన వాళ్ళే. ఏ విధంగా? గురువు గారు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? పితాపుత్ర పవిత్రాత్మ నేను నీకు జ్ఞానస్నానం. అక్కడ పవిత్రాత్మ యొక్క సహవాసం ఉంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అక్కడ పవిత్రాత్మ సహవాసం మనకు ప్రతి దివ్య సంస్కారంలో మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ఈ పవిత్రాత్మ సహవాసం మనకు తోడై ఉంటుంది. అందుకనే నేను చెప్పాను, మనం ఒంటరి వాళ్ళం కాదు, మనకు ఎవరూ లేరని చెప్పుకునే ఆస్కారం మనకు లేదు. ఎవరైతే జ్ఞానస్నానం పొందారో వాళ్ళందరికీ కూడా ఈ పవిత్రాత్మ సహవాసం ఎప్పుడూ తోడై ఉంటుంది. ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క స్థానాన్ని లేదా దైవ స్వభావాన్ని, దీవెనను రూఢీపరచడానికి మనకు ఇంకొక దివ్య సంస్కారంలో తేటతెల్లం చేయబడుతుంది. ఏంటది? బిషప్ గారు చెంప మీద ఇలా కొడతారు. భద్రమ అభ్యంగనం తీసుకునేటప్పుడు బిషప్ గారు ఇలా కొట్టినప్పుడు మనలో ఉన్నటువంటి, మనం పవిత్రాత్మ సహవాసం చేస్తూ ఉన్నాం, కానీ ఇంకా ఏమైనా సైతాను శోధనలు, ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే వాటినన్నిటినీ పారద్రోలడానికే మనకు చురకంటిస్తూ ఉంటారు. ఇలా అని గట్టి కొట్టరు, చిన్నగానే కొడతారు కదా. ఎవరన్నా గట్టి కొట్టారు బిషప్ గారు? ఇలా జస్ట్ ఇలా, అది ఒక సూచనగా ఉండడానికి మాత్రం మనకి ఇలా అంటిస్తారు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు పారద్రోలి ఈ దివ్య పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసంతో మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ భద్రమైన అభ్యంగం మన అందరికీ ఉపయోగపడుతుంది. ఇకపోతే గురు పట్టము, జ్ఞాన వివాహము, తర్వాత అవస్థ అభ్యంగము, వీటన్నిటిలో కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసం ఉంది. ఈ వివాహ జీవితంలో ఒక కుటుంబంగా ఐక్యంగా ఉండడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దీవెనలు ఉంటూ ఉన్నాయి. మేము గురువులుగా కొనసాగడానికి ఇదే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మాతో సహవాసం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇది మా సొంత బలం కాదు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపు మాత్రమే. మీ కుటుంబ జీవితంలోనైనా, మా గురు జీవితంలోనైనా, ఏ
జీవితంలోనైనా ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు జ్ఞాన స్నానం నుంచి మరణించేంత వరకు కూడా మనతోనే సహవాసం చేస్తున్నారు. కానీ మనం కొన్నిసార్లు దాన్ని గుర్తించకుండా లోకపరమైనటువంటి ఆలోచనలకు ప్రధాన పీట వేస్తూ ఈ దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నాం. మరి ఎలాగ మరి మా విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవాలి అని మీరు ఆలోచన చేస్తే ఈ సత్యశ్రీ సభ మనకు 3 విషయాలు ఇచ్చింది. ఒకటి బైబిల్ గ్రంథం, రెండవది దివ్య బలి పూజ, మూడవది దివ్య సంస్కారాలు. ఈ బైబిల్ గ్రంథాన్ని పఠించడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మన సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తూ ఉన్నాం. ఆయన యొక్క శక్తిని బలాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఇక మూడవదిగా దివ్య సంస్కారాలు. ఈ దివ్య సంస్కారాల ద్వారా మన విశ్వాసం పటిష్టం చేయబడుతుంది. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా అధికం చేయబడుతుంది. కాబట్టి ఈ 3 విషయాలను మనం ధ్యానం చేసి ఈ 3 విషయాల ద్వారా ఈ సత్యశ్రీ సభ చేత ఇవ్వబడినటువంటి 3 విషయాల ద్వారా మనల్ని మనం విశ్వాసంలో పటిష్టం చేసుకోవడానికి ఇవి మనకు దోహదపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ పెంతుకోస్తు పండుగ రోజున మనకు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసం నిండుగా మెండుగా ఎల్లప్పుడూ ఉండాలని, ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసం ఉన్న ప్రతి ఒక్కరూ మంచి మార్గంలోనే నడుస్తారు. చిన్న బిడ్డలు తల్లిదండ్రులు గౌరవిస్తారు, యవ్వనస్తులు తల్లిదండ్రులు గౌరవిస్తారు, 10 ఆజ్ఞలను పాటిస్తారు, ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవాలయానికి వస్తారు, పూజలో పాల్గొంటారు. ఎందుకంటే ఆ ఔన్నత్యము, ఆ విశ్వాసం మనల్ని ఈ దైవిక కార్యాల వైపు నడిపిస్తూ ఉంది. మరి ఈ తల్లితాకిమీలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఈ పవిత్రాత్మ ప్రేరేపణతో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నడిపించబడాలి. ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. దెబోరా అనే ఒక జడ్జ్, ఒక లేడీ ఇన్ ద బైబిల్, ఒక ప్రవక్తి గురించి చెప్పబడింది. మిరియం అనే ఒక ప్రవక్తి గురించి చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. తర్వాత రూతు, నవోమి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అత్తాకోడల్లో. వాళ్ళందరూ కూడా ఈ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించి దైవ ఆజ్ఞలను పాటించి దేవుని యొక్క చిత్తానికి తల ఒగ్గి నడిచారు. వాళ్ళందరినీ ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు నడిపించారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనం కూడా ఈ దైవిక ఆలోచనలతో నడవాలి అంటే ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసం ఎప్పుడూ అవసరం. అది మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ద్వారాలు ఎప్పుడు తెరవబడే ఉంటాయి. మనం సిద్ధంగా ఉండాలి, మనం సంసిద్ధంగా ఉండాలి, మనల్ని మనం ప్రేరేపితులను చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసాన్ని అనుభవించగలం, మన జీవితంలో కొనసాగించగలం. ముఖ్య ఉదాహరణ ఏంటి అంటే మరియ తల్లి. మరియ తల్లి దేనికి నో చెప్పలేదు. ఆమె ఎస్సే చెప్పింది. నీవు దేవుని కుమారునికి తల్లిగా ఉండబోతున్నావని ఆమె అవకాశాన్ని వదులుకోలేదు. కానీ మన తల్లిదండ్రులలో ఉన్న వాళ్ళందరూ అవకాశాలని ఉపయోగించుకోవట్లేదు. ఇందాక ఒక అమ్మాయి చేయెత్తింది. ఏది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎంతమంది వచ్చారంటే ఎంతమంది ఎత్తారు? ఒకళ్ళే ఎత్తారు. మరియ తల్లి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేసుకోకుండా దేవునికి తల్లి అయ్యే భాగ్యాన్ని ఆమె సఫలీకృతం చేసుకుంది. దేవుని ఆమెను ఎన్నుకొని ఆమె ద్వారా క్రీస్తు ప్రభువుని అంటే దేవుని కుమారుని అందించబోతున్నాడని తెలిసిన వెంటనే ఆమె నో చెప్పలేదు. ఎస్, ఐఎమ్ రెడీ అని చెప్పింది. నేను సిద్ధంగా ఉన్నాను, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమని చెప్పినప్పుడు ఆమె సఫలీకృతం చేసుకుంది ఆ కార్యాన్ని. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పుకుంది. కానీ మనం అందరం కూడా మరియ తల్లిని ఆదర్శంగా తీసుకుంటూ ఈ మరియ తల్లి ఏ విధంగానైతే శిష్యులందరినీ ఏకం చేసి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దీవెనలు పొందడానికి ప్రయాసపడిందో ఈ తల్లితాకుమీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ వలే ఇంటి దగ్గర ఉన్నటువంటి మిగతా ఆడపిల్లలందరినీ కూడా ప్రభావితం చేసి ఈ తల్లితాకుమి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని దాని ద్వారా వచ్చేటువంటి మేలును పొందుకోవడానికి మన వంతు బాధ్యతను మనం చేయాలి. మనమే రాకపోతే వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తాం? ఉదాహరణకు విచారణకు తల్లిదండ్రులు గుడికి రాకుండా పిల్లలు వెళ్ళమంటే వస్తారా? మనం వెళ్ళకుండా వాళ్ళు రమ్మంటే రారు.
అదేవిధంగా ఈ అపోస్తలులు విశ్వాసంతో పవిత్రాత్మను పొందుకున్న తర్వాత అవిశ్వాసాన్ని, అజ్ఞానాన్ని, భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా వెళ్ళి వాక్యాన్ని బోధించారు, సత్యమైనటువంటి బోధనను చేశారు, మార్గం సిద్ధం చేశారు. ఆ మార్గం సిద్ధం చేశారు కాబట్టి మేము గురువులు అయ్యాం, వాళ్ళ అమ్మగారులు అయ్యారు. మీరందరూ కూడా ఇక్కడ ఈ క్రైస్తవత్వాన్ని, కథోలిక విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ. కాబట్టి ఆ బాధ్యత నీకు, నాకు, మనందరికీ ఇవ్వబడింది. ఈ దైవిక కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కథోలిక తల్లిదండ్రులుగా, గురువులుగా, మఠవాసులుగా ఈ వాక్య పరిచర్యను, వేద వ్యాపకాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనందరికీ బాధ్యత ఇవ్వబడింది. ఆ బాటలు వేసే బాధ్యత మీది, నాది, మనందరిది. ఉదాహరణకి నేను ఒకసారి చెప్పినట్టున్నా, మనం పొలం గట్లు, పొలం ఉంటుంది కదా, పల్లెటూరులో పొలాలు ఉంటాయి, మీరు అందరు సిటీ వాళ్ళ ఉన్నారు. ఆ పొలం పక్కన గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద మధ్యలో నడిచే మార్గంలో గడ్డి అణిగిపోయి ఉంటుందా, బ్రతుకుంటుందా? అణిగిపోయి ఉంటుంది. కానీ పక్కన మాత్రం గడ్డి పెరిగి ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఎందుకని? ప్రతిరోజు నడిచిన బాటలోనే నడవడం వల్ల అక్కడ గడ్డి అణిగిపోయి ఈ మార్గం గుండా వెళితే మనం గమ్యస్థానానికి చేరతామనేటువంటి ఆలోచన, సూచన ఈ దారి మనకు తెలియజేస్తుంది. ఒకరోజు దేవాలయానికి వచ్చి, ఒకరోజు ఈ పెంతుకోస్తు పండుగ కాబట్టి పవిత్రాత్మ సర్వేస్ దీవిస్తాడని చెప్పి ఒకరోజు వచ్చి నేను విచారణ గురు కనపడి వెళ్ళిపోతే దీవెన కాదు, దీవెన కాదు. ప్రతిరోజు నడవడం వల్ల ఆ మార్గం ఏ విధంగానైతే ఒక సూచనగా ఉందో, అదేవిధంగా తల్లిదండ్రులుగా మీరు, యవ్వనస్తులుగా మీరు మీ వంతు బాధ్యతను ఈ సత్యశ్రీ సభలో దైవికంగా ముందుకు నడుస్తూ బాటలు వేసినప్పుడు మీ తరువాత వస్తున్నటువంటి తరానికి మీరు మార్గచూపరులుగా ఉంటారు. ఆ మార్గచూపరులుగా ఉన్నటువంటి అపోస్తలులు వేసినటువంటి బాటలోనే మనం అందరం కూడా నడుస్తూ ఉన్నాం. ఆ పటిష్టమైనటువంటి బాటలోనే మనం కూడా నడుస్తూ ఉన్నాం. ఆ బాటలు వేసే బాధ్యత ఇప్పుడు మనందరికీ ఇవ్వబడింది. బిషప్ గారికి, గురువులకు, మఠవాసులకు, గృహస్థ క్రైస్తవులు అందరి బాధ్యత ఇది. ఒక్కళ్ళ బాధ్యత కాదు. విచారణ గురువుల బాధ్యత ఒక్కటే కాదు, బోస్కో గారి బాధ్యత ఒక్కటే కాదు, మనందరి బాధ్యత. కథోలికులుగా జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిది ఈ బాధ్యత. కాబట్టి ప్రియ విశ్వాసులారా, బాటలు వేసే నిజమైనటువంటి కథోలికులుగా ఉంటూ మనకు వెనక వస్తున్నటువంటి వారికి మార్గచూపరులుగా మన విశ్వాసం, మన పటిష్టమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మనకి పల్లెటూరులో ఈ కొట్టుడు పంపులు అంటే చూసారా, సైడ్ను పట్టుకొని ఇట్లా కొడతారు. ఇప్పుడు లేవులే, ఇప్పుడు పోయినాయి అన్నీ. ఇట్లా పట్టుకొని కొట్టాను, నేను కొట్టేవాడిని చిన్నప్పుడు. మరి ఇప్పుడు లేవు. ఇట్లా పట్టుకొని ఆడుకునేవాడిని. ఎట్టగా నీళ్ళు వచ్చాయి. అక్కడ నీళ్లు పడే దగ్గర మనం బిందె పెడతాం, ఎప్పుడన్నా చూసారా? ఆ బిందె పెట్టినప్పుడు బిందె కింద ఉన్నటువంటి గుండ్రటి ఆకారం కింద పడుద్ది. ప్రతిరోజు బిందెను పెట్టిన దగ్గరే పెట్టడం వల్ల బిందె కింద ఉన్నటువంటి గుండ్రటి ఆకారం కింద పడుద్ది. అది ఒకరోజు పెడితే వచ్చిందా? ప్రతిరోజు ఆ బిందెను ఉంచడం ద్వారా అక్కడ ఆకారం ఏర్పడింది. అదేవిధంగా ఈ కథోలిక విశ్వాసంలో మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఈ పెంతుకోస్తు పండుగ రోజున పొందుకున్నటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దీవెనలు వాళ్ళు కాలాంతకాలం వాళ్ళు ప్రకటించారు, దేవుని మీద ఆధారపడి జీవించారు. కాబట్టి మనందరికీ సత్యశ్రీ సభను మన చేతుల్లో ఉంచారు, మనకు అందజేశారు, ఆ విశ్వాసాన్ని మనందరికీ అందించారు. ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసే గొప్ప విషయాలు ఏంటి అంటే, మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. మొదటిది, ఈ సత్యశ్రీ సభను, మెజిస్టేరియంను నడిపించేది ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడే. ఈ వాక్యము, ఈ దివ్య బలి పూజ ఇవన్నీ కూడా మనకు దోహదపడుతున్నప్పటికీ మనల్ని ముందుకు నెట్టేది, ఇట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. మనల్ని మన విశ్వాసంలో ముందుకు నడిపేది ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మాత్రమే. ఈ పవిత్రాత్మ సర్వేశ్వరునికి విరుద్ధంగా ఎవరైనా పాపం చేసినట్లయితే, ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏమీ లేదు, ఉత్తిదే, సుత్తి, ఇదన్నీ కొంత మాటలు చెప్తారు కదా, వాళ్ళకి మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో వాళ్ళకి సమాధానం ఇవ్వబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను తర్వాత ఎక్కడైనా కనబడితే టీసీ వాళ్ళని అడుగుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, మనిషి కుమారునికి విరుద్ధంగా ఏ మాట అయినా చెప్పినా క్షమించబడతారేమో, కానీ ఈ పవిత్రాత్మ సర్వేశ్వరునికి ఏ మాట అయినా విరుద్ధంగా చెబితే
క్షమించబడదు, ఆ పాపము క్షమించబడదనేటువంటి సత్యం మనకు అక్కడ బోధించబడుతుంది. అదేవిధంగా ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకున్న వాళ్ళు ఎటువంటి ఫలితాలు, ఎటువంటి ఫలాలు అనుభవిస్తారు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీరందరూ బైబిల్ గ్రంథం తీసి ఇప్పుడు చదవద్దులే, టైం లేదు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకున్న వాళ్ళు అనుభవించే ఫలాలు అక్కడ రాయబడ్డాయి. ఇందాక అక్కడ ఫాదర్ గారు పెట్టించారు. ఎక్కడ చూశారు? మీరు అసలు గమనించరు కదా. ఎక్కడ పెట్టారు? మీటం మీద, పీఠం ముందా? అక్కడ పెట్టారు. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఫలాలను అనుభవిస్తారు. అనుభవించాలి అంటే మనం ఆయనకు చేరువలో ఉండాలి, అనుభవించాలంటే ఆయనకు దగ్గరగా జీవించాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనం అందరం కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకునే ఉన్నాం. ఈ పొందుకున్న వ్యక్తులు క్రీస్తుని కేంద్ర బిందువుగా ఏర్పాటు చేసుకోవాలి. బిఫోర్ బర్త్, ఆఫ్టర్ బర్త్, బిఫోర్ డెత్. ఏంటది? ఆఫ్టర్ బర్త్, బిఫోర్ డెత్. మనం ఈ క్రీస్తుని కేంద్ర బిందువుగా ఏర్పాటు చేసుకోవాలి. మనందరికి ఏబిసిడీలు వచ్చు కదా, చెప్పండి. ఏ, బి, సి, డి. ABCD. B stands for birth. C stands for Christ. D stands for death. సో మనం పుట్టిన తర్వాత మరణించే ముందు మధ్యలో ఒక అక్షరం ఉంది, దట్ ఈస్ క్రైస్ట్. కాబట్టి మనం పుట్టిన తర్వాత మరణించే ముందు క్రీస్తుని కేంద్ర బిందువుగా మనం ఏర్పాటు చేసుకుంటే, ఈ పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుని యొక్క సహవాసం మనతో ఉంటే మనం ఈ క్రైస్తవ విశ్వాసంలో 30 60 100 దీవించబడతాం. ఇది మనం గ్రహించి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఫలాలను మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యక మరి నుండి పుట్టును. పోన్సియు పిలాతుని అధికారంలోనే పాడుపడి స్లీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాదాలమునికి దిగి 3 నాడు చనిపోయిన వారిలో నుండి లేచును. పార్లమెంట్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకను చనిపోయిన వాళ్ళకను తీర్పు చేయటం వచ్చి పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం ఒక ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవన విశ్వసిస్తున్నాను. ఆమీన్. ఇది హృదయార్పణ అందుకొనుము స్వామి దీన కానుక. ప్రేమార్పణ ఇది హృదయార్పణ అందుకొనుము స్వామి దీన కానుక. పరిమళ ద్రవ్యములను కానుకగా అర్పించిన జ్ఞానలవలమేమును.
పరిమళ ద్రవ్యములను కానుకగా అర్పించిన జ్ఞానలవలు మేమును తనువు మనసు తలంపులను అర్పింతును తనువు మనసు తలంపులను అర్పింతును మా జీవిత సర్వమును సమర్పింతును మా జీవిత సర్వమును సమర్పింతును సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థించదము. తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణను దయతో స్వీకరింపు. నీ వాగ్దానం చేసిన పవిత్ర ఆత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడనుగాక. మా ప్రభువైన క్రీస్తు వారే మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఎందుకన్నా నీవు పాస్కా పరమరహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానం ఒసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా చేయవారు ధన్యులు. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊరటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముననే భోజనానంతరం పాత్రను అందుకుని మరల మీ కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములేని పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమును నమ్మికతో చనిపోయిన మా సోదరి సోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. అందరూ మీ చేతులను ఇలా చాపి, గురువులు మాత్రమే ఇవ్వబడినటువంటి ఈ గొప్ప వరం, క్రీస్తు ప్రభు శరీర రక్తాలను తాకేటువంటి వరం ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా ఈ రకంగా పొంది మాతో కలిసి ఏకీభవించండి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పెంటెకోస్తు మహోత్సవం రోజున మనందరం కూడా పరిశుద్ధాత్మ వరాలను పొంది ఉన్నాము. దేవుడిచ్చే ఏ వరం కూడా నీ కోసం కాదు. ఎవరి కోసం? ఇతరుల కోసం, ఇతరులతో పంచుకోవాలి. కాబట్టి అందరూ కూడా చేయేలా చాపండి, కుడి చేయేలా చాపండి. దేవుని వరాలను మీరు పొందుతున్నారు. అర్థమైందా? అవి మీతో ఆగిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? పక్క వారికి చూపించండి. ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా చూపించండి. కుడి చేయాలా, ఎడం చేయాలా. అంటే మీరు పొందేటువంటి దేవుని వరాలు పక్కవారికి మీ ద్వారా ప్రసరించాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పిరండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. అలాగే ఉంచండి.
ప్రభు అన్నికులను మమ్మ రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు, మీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీరు ఇలాగా శాంతిని వేరే వాళ్ళతో పంచుకోవచ్చు, లేకపోతే ఒక హగ్ ఇవ్వచ్చు, ఏది షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. ఎలా చేసినా కానీ చిరునవ్వుతో మాత్రం శాంతిని పంచుకోనండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన వారా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన వారా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించిన వారా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. ఈ ప్రభు ఇచ్చడి విందులో పాల్గొన వచ్చిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును.
కేవలం ఒక 2-3 నిమిషాలు మాత్రమే. తలితాకు మీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని మీకు పరిచయం చేయాలి. దయచేసి స్టాఫ్ అండ్ వాలంటీర్స్ ప్లీజ్ స్టాండ్ అప్. ఝాన్సీ మేడం తెలుసా మీకు? నా ఫోన్ తీయకపోయినా, నాతో మాట్లాడకపోయినా ఆమెతో మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? కాంటాక్ట్లు ఎందుకు ఫాదర్ గారు చెప్పారుగా, కనెక్షన్ ఆమెతో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్ ఇవన్నీ మేము సబ్మిట్ చేస్తేనే మీకు ఏమైనా సహాయం అందుతుంది. అలాగే తర్వాత బేబీ సుజిత, మౌనిక, తర్వాత యషిత, సిస్టర్ ఇన్నమ్మ, తర్వాత డొమినికా, లావణ్య, చూడండి వాళ్ళ ముఖాలు చూడండి. ఓకే, వాళ్ళందరూ మీకు అక్కలు. ఓకే, ఆంటీలు కాదు, అక్కలు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత మీకు భోజనం పెడతారు, మంచిగా తినండి. తర్వాత పైన వేడిగా ఉంది కదా, ఇక్కడికే రండి. 1 గంట, గంటన్నర మాత్రం ఖచ్చితంగా మీ టైం కావాలి. ఓకే, ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి, మీతో సంతకం చేయించుకోవాలి, లెటర్ రాపించుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మీకు ఫస్ట్ గ్రాంట్ వస్తుంది అనమాట, స్టడీ గ్రాంట్, ఫస్ట్ గ్రాంట్. ఎంత కావాలి మీకు? వాళ్ళతో చెప్పండి ఎంత కావాలో చెప్పండి. అడిగిందంతా కూడా ఇవ్వాలంటే మీరు జయరాజ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళండి, ఇస్తారు. కానీ తలితాకు మీ ఆఫీస్ నుంచి మాత్రం ప్రస్తుతం ఎంత? 10,000 మాత్రమే ఈ స్టడీ గ్రాంట్ ఇస్తారు. తర్వాత ఎంత వస్తుందో మనం తెలియదు, చెప్పలేము, మీరు యాక్టివ్గా ఉన్నదాన్ని బట్టి. ఇలాగ ప్రతి విచారణలో 10 మంది, మనకి సుమారు 104 విచారణలు ఉన్నాయి. మొత్తం కలిపితే ఎంతమంది? 1040 మంది. 1040 మందికి 10,000 ఇస్తే ఎంత? ఎంత? మ్యాథ్స్ వచ్చుగా. ఎంత? ₹1,00,000? 10 lakhs? మోర్ దెన్ 1 crore. ఓకే, సో ఈ నెల వచ్చే నెలలో ఇచ్చేది, ఇంకా వేరే ఖర్చులు అవి కలిపి మొత్తం 1,50,00,000 మీకోసం. చూడండి, దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? సహకరించాలి, టీసీ ఆఫీస్కి కనెక్షన్లో ఉండాలి. అది వీళ్ళ ద్వారా జరగాలన్నమాట. ఇప్పుడు ఫాదర్ గారు వీళ్ళని అభిషేకిస్తారు, ఆశీర్వదింపబడిన తైలంతో అభిషేకిస్తారు. ఇందాక పిలిచాం కదా ప్యారిష్ నుంచి ఒకరు, త్వరగా రండి దయచేసి, 1 నిమిషంలో అయిపోవాలి ఇది. నుంచండమ్మా. అందరూ వీరి ముఖాలు చూడండి. ఏమనిపిస్తుంది వీరి ముఖాలు చూస్తుంటే? మీ విచారణ ముందుకు తీసుకెళ్ళడానికి అనిపిస్తుందా? ఓకే, మంచి నాయకులుగా, సాక్షులుగా, ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లుగా వీరు గొప్ప శక్తివంతమైనటువంటి నాయకుల్లాగా వీళ్ళు తీర్చిదిద్దబడాలి. నౌ ఐ రిక్వెస్ట్ ఫాదర్ టు అనాయింట్ దెమ్. హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ. మహాపరిశుద్ధుడా, గనుడా, ఇక్కడ ఉన్నటువంటి అనేక విచారాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క విద్యార్థులను దీవించండి. తలితాక్యమే ఉన్నతి ఆ యొక్క సంస్థ నుంచి అనేక మంది యవనస్తులను భాగస్థులుగా చేసుకొని తల్లి శ్రీ సభలో, మరి ముఖ్యంగా విజయవాడ మేత్రాశ్రమలో వీరందరికీ బంగారు భవిష్యత్తునివ్వాలని ఈ యొక్క సంస్థ తరపున సహాయం చేస్తుండగా వారిని దీవించండి. వారు చేస్తున్నటువంటి కృషిని మీకు సమర్పిస్తున్నాం. ఇంకా అనేక మంది ముందుకు వచ్చి సహాయపడడానికి, సహాయం చేయడానికి ప్రభువా మీరు ద్వారాలను తెరచమని అడుగుతున్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే అని విశ్వసిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ తైలమును ఆశీర్వదించి వారిపైన, నుదుటిపైన మేము ఉంచి ప్రార్థన చేస్తుండగా మీ పరిశుద్ధ వరాలతో, అనుగ్రహాలతో నింపబడిన మేఘారూఢుడై అతి త్వరలో వస్తున్నటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఇప్పుడు 2 ఫాదర్లు మీకు అనాయింటింగ్ ఇస్తారు. అందరం పైకి లేచి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్ల 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 హల్ల
స్తుతి 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 పరిశుద్ధుడా మీకే స్తుతి ఆరాధన, గరుడా మీకే స్తుతి ఆరాధన, మహోన్నతుడా మీకే స్తుతి ఆరాధన, ఉన్నతుడా మీకే స్తుతి ఆరాధన. వచ్చినటువంటి మమ్మకు అభిషేకము దయచేయమని అడుగుతున్నాం ప్రభు. రోగులను స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో ఉద్యోగం కోసము ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని అడుగుతున్నాం ప్రభు. ప్రమోషన్ల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రమోషన్లు ఇవ్వమని అడుగుతున్నాం ప్రభు. నూతన గృహాల కోసం ప్రభువ, నూతన సంబంధాల కోసం, గర్భములైనటువంటి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తుండగా ప్రభు వారందరిపైన మీ అభిషేకం కురిపించమని అడుగుతున్నాం. హల్లెలూయా 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 హలా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా. రెండు చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని పావనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్ని రూపం వలె పావురమ రూపం వలె మీ పైన దిగి వస్తుండగా అభిషేకించమని అడుగుదాం. పావనాత్ముడా పావనాత్ముడా శక్తి నసగు పావనాత్ముడా శక్తి నసగు పావనాత్ముడా శక్తి నసగు పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు వారే మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సంతోషముగా జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, చివరి గీతం పాడు